ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సరళ రేఖాత్మక గమనం పాఠంలో మనము క్లాస్ 10లో ఏం చెప్పుకున్నామంటే అవరోహణ కాలము, ఆరోహణ కాలము, పలాయన కాలము, గరిష్ట ఎత్తు గురించి చెప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మనము కొన్ని ప్రాబ్లమ్స్ని చేద్దామండి. ఈ ప్రాబ్లం చూడండి. బహుళ అంతస్తు పైభాగం నుంచి బంతిని నెట్ట నిలువుగా పైకి 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఇస్తారు. ఎక్కడ నుంచి ఇస్తున్నారండి? బహుళ అంతస్తు పైభాగం. బహుళ అంతస్తు అంటే మనకి ఇప్పుడు ఫ్లాట్స్తో ఇల్లు ఉంటుంది కదా, అంటే బహుళ అంతస్తు. బంతిని విసిరిన బిందువు భూమి నుంచి 25 మీటర్లు ఎత్తు ఉంది. అంటే ఈ బహుళ అంతస్తు యొక్క ఎత్తు ఎంతమ్మా? 25 మీటర్లు. బంతి ఎంత ఎత్తుకు ఎగురుతుంది? విసిరిన తర్వాత బంతి భూమిని చేరడానికి ఎంత కాలం పడుతుంది? చూడండి ఒకసారి సొల్యూషన్ చూడండి. బహుళ అంతస్తు, ఫస్ట్ మనం బహుళ అంతస్తు తీసుకుందామండి. ఇది బహుళ అంతస్తు అంటే అపార్ట్మెంట్ హౌసెస్ అంటాము. బహుళ అంతస్తు అంటే అపార్ట్మెంట్ హౌసెస్ అనమాట. ఒకదానిపైన ఒకటి 3, 4 విడతలుగా భాగాలు ఉంటుంది. ఇది బహుళ అంతస్తు. ఈ బహుళ అంతస్తు యొక్క ఎత్తు ఎంతమ్మా? 25 మీటర్లు. 25 మీటర్లు. ఈ బహుళ అంతస్తు పైభాగం నుంచి బంతిని 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఇస్తాడు. ఇక్కడ నుంచి ఒక బంతిని పైకి ఇస్తాడు. ఎంత వేగంతోనండి? 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో. ఎప్పుడైనా బంతి పైకి విసిరితే ఏమవుతుందంటే తుది వేగం తగ్గుతూ 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 ఒక బిందువు వద్ద 0 అయిపోతుంది. తుది వేగం శూన్యమయ్యే స్థానాన్ని మనము గరిష్ట ఎత్తు అంటామండి. ఇక్కడ వేగము శూన్యమవుతుంది, ఇక్కడికి వచ్చి బంతి ఆగిపోతుంది. ఇక్కడి నుంచి బంతి ఎంత దూరం ప్రయాణం చేస్తుందో మనకి కావాలి. వై అనుకుందాం. ఏమనుకుందామండి? వై. ఇప్పుడు బంతి ఎంత ఎగురుతుందో ఫస్ట్ ఏ ప్రాబ్లం చూద్దామండి. ప్రాబ్లం ఏ సొల్యూషన్ అండి. ప్రాబ్లం ఏ సొల్యూషన్. బంతి ఎంత ఎత్తు ఎగురుతుంది? దీన్ని గరిష్ట ఎత్తు అంటామండి. ఇక్కడ గరిష్ట ఎత్తుని వైగా తీసుకున్నాము. వై ఎంతండి కావాలి? ఫార్ములా ఏంటండి? u²/2g అండి. యు ఎంతమ్మా? 20 మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ జీ విలువ ఎంతమ్మా? బ్రాకెట్ పట్టాన్ని ఇచ్చాడు. ఒరిజినల్ అయితే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. లెక్కని సులభంగా చేయడం కోసము 10 ఇచ్చాడండి. ఇక్కడ 20 స్క్వేర్ 20 ఇంటూ 20 2 పదులు 20. ఒక 20 పోతే 20 మిగులుతుంది. గరిష్ట ఎత్తు కాబట్టి నేను ఇది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ అంతస్తు పై భాగం నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉన్నా 20 మీటర్ల దూరము ప్రయాణం చేసినాను. ఎంత దూరం ప్రయాణం చేసిన బంతి? 20 మీటర్ల దూరం. ఇప్పుడు విసిరిన తర్వాత బంతి భూమిని తాకడానికి ఎంత కాలం పడుతుంది? ఇక్కడ నుంచి విసిరాడు బంతి. ఇలా విసిరితే గరిష్ట ఎత్తుకు చేరి ఎక్కడి నుంచి ఇక్కడ చేరిందండి. ఎక్కడి నుంచి ఇక్కడ చేరింది. ఇది T1 వాల్యూ. మళ్ళీ ఎక్కడి నుంచి కిందకు వచ్చింది బంతి T2 వాల్యూ. అప్పుడు ఇది భూమి, ఇది నేల కదా. ఇది నేల లేక భూమి చేరడానికి పట్టే కాలం కావాలి. అంటే ఏమవుతుంది? T1 + T2 T1 + T2 కలిపి టైం పడుతుంది. ఇప్పుడు ఏం కావాలి? T1 కావాలి. T1 కావాలంటే ఏమమ్మా? ఆరోహణ కాలం. ఏ కాలమ్మా? ఆరోహణ కాలం. పైకి వెళ్తుంది కాబట్టి ఆరోహణ కాలం T1. ఆ తర్వాత ఏం కావాలమ్మా? అవరోహణ కాలం కావాలి. అవరోహణ కాలము కావాలి. ఇప్పుడు మనం చూద్దామండి. ఇక్కడ భవనము పై భాగం నుంచి
పై భాగం నుంచి గరిష్ట ఎత్తుకు చేరడానికి పట్టే కాలం. గరిష్ట ఎత్తుకు చేరడానికి పట్టే కాలం. ఇది T1 అమ్మా. ఫార్ములా ఏంటంటే T1 U/G. అప్పుడు ఏమవుతుందమ్మా? U ఎంతమ్మా? 20 మీటర్ పర్ సెకండ్. G ఎంతమ్మా? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. = 2 సెకండ్స్. ఇప్పుడు ఏం చేస్తామా? గరిష్ట ఎత్తు నుంచి నేలకు చేరడానికి పట్టే కాలం. గరిష్ట ఎత్తు నుంచి భూమి లేక నేలకు చేరడానికి పట్టే కాలం. భూమి బంతి అండి. గరిష్ట బంతి కదా, ఇక్కడ కూడా బంతి అండి. బంతి గరిష్ట ఎత్తు నుంచి భూమికి చేరుటకు పట్టే కాలం. చేరుటకు పట్టే కాలము T2 √2h/g. T2 ఇక్కడ క్యాపిటల్ అంటే ఎవరు అవుతుందండి? గరిష్ట ఎత్తు నుంచి భవనం యొక్క అప్పర్ పాయింట్ వరకు కొంత దూరం ఉంది, భవనం ఎత్తు కొంత దూరం ఉంది. అంటే గరిష్ట ఎత్తు నుంచి మొత్తం దూరం ఎంత అవుతుందండి? y+h అవుతుంది. y+h ఎంత? లెక్క ప్రకారంగా 20 మీటర్స్. h ఎంత? 25 మీటర్. ఐ మీన్ దట్ క్యాపిటల్ H y+h. y ఎంతమ్మా? y 20 మీటర్ ప్లస్ స్మాల్ h ఎంతమ్మా? 25 మీటర్. = 45. Therefore T2 √2 into capital ఎంత? 45/10 √90/10 3 seconds. లెక్క ప్రకారం ఏంటమ్మా? విసిరిన తర్వాత బంతి భూమి తాగడం పట్టే కాలం అంతా టోటల్ టైం. ఈ రెండు కలిపితే మనకి టోటల్ టైం వచ్చేస్తుంది. స్మాల్ t T1 + T2. T1 ఎంత ఇక్కడ? T1 వాల్యూ 2 సెకండ్స్ ప్లస్ T2 వాల్యూ ఎంతమ్మా? 3 సెకండ్స్. = 5 సెకండ్స్. స్మాల్ t = 5 సెకండ్స్. అంటే బి క్వశ్చన్ బి ఏదమ్మా? విసిరిన తర్వాత బంతి భూమిని తాకడం పట్టే కాలం ఎంతమ్మా? 5 సెకండ్. y వాల్యూ ఎంత ఇచ్చామా? 20 మీటర్స్. y వాల్యూ ఎంత ఇచ్చామా? y అంటే ఎవరమ్మా ఇక్కడ? y అంటే భవనం పై భాగం నుంచి బంతి పైకి వెళ్ళే దూరం y. ఓకేనా? అది y 20 మీటర్స్. ఇది ప్రాబ్లం నెంబర్ ఏ. ప్రాబ్లం నెంబర్ బి ఏంటి? విసిరిన స్థానం ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ నుంచి బంతి ఇలా వెళ్ళి ఇలా ప్రయాణం చేసి ఇక్కడ వచ్చింది. ఇదంతా కలిపి టైము T. ఇదంతా కలిపి టైము T. ఇదంతా కలిపి T అంటే ఏమవుతుంది? T1 + T2. T1 ఎంత? 2 సెకండ్స్. T2 ఎంత? 3 సెకండ్స్. టోటల్ ఎంత? 5 సెకండ్స్. అంటే విసిరిన తర్వాత బంతి భూమిని తాగడానికి పట్టే కాలం అంటే 5 సెకండ్స్. విసిరిన తర్వాత బంతి భూమిని తాగడానికి పట్టే కాలం ఎంతమ్మా? 5 సెకండ్స్. ఓకేనా? రెండో ప్రాబ్లం చూడండి. ఒకడు ఎత్తైన భవన ఉపరితలంపై పరిగెడుతూ పక్కనే కొద్దిగా తక్కువ ఎత్తున్న ఇంకొక భవనం పైకి క్షితిజ సమాంతరంగా దూకాడు. అతడి వేగము 9 మీటర్ పర్ సెకండ్. రెండు భవనాల మధ్య దూరము 10 మీటర్లు. భవనాల ఎత్తుల్లో తేడా 9 మీటర్లు అయితే అతడు రెండవ భవనం పైకి దూకగలడా? ఇది కాంపిటేటివ్ మోడల్ ప్రాబ్లం అండి. మనకి
ఈ ప్రాబ్లం మనకి ఎక్కువగా కాంపిటేటివ్ వస్తుంటుంది. మనం చాలాసార్లు గమనిస్తుంటాం. ఒక సినిమాలో ముందు విలన్ పరిగెడుతుంటే వెనక హీరో పరిగెడుతుంటాడు. అంత ఎత్తు దూకగలమా లేదా ఆలోచిస్తూ దూకుతుంటారు ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్కి. దానికి క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, వాడు ఏమన్నాడండి, ఒక భవనం తీసుకున్నాడు. ఇదొక భవనం. అలాగే మరో భవనం తీసుకున్నాడు. ఈ రెండు భవనాల మధ్య దూరం ఎంతమో 10 మీటర్లు. ఇది 10 మీటర్ల దూరం. ఇది దూరం అయితే ఇక్కడ ఏం చేశారండి, భవనం నుంచి ఒక భవనంకి ఇంకో భవనం మీద దూకాడు. దీని ఎత్తు పిచ్ ఎంతంటే 9 మీటర్లు. ఒక వ్యక్తి దీని మీద ఉన్నాడండి, పరిగెడుతున్నాడండి. దీని నుంచి ఇలా పరిగెడుతున్నాడు. పరిగెడితే వాళ్ళ లెక్క ప్రకారంగా ఇక్కడ దూకగలరా లేదా అనేది కాన్సెప్ట్. చూడడానికి ఏదో కష్టం ప్రాబ్లం లాగా ఉంటుంది, చాలా సులభం ప్రాబ్లం అనేది. ఇక్కడ రెండవ భవనం పైకి దూకగలరా లేదా కాన్సెప్ట్ ప్రకారం లెక్క చేయాలంటే అతను పరిగెడుతూ ఉండేటప్పుడు దూకుతాడు. క్షితిజ సమాంతరంగా వస్తువు ప్రయాణం చేసే గరిష్ట దూరాన్ని వ్యాప్తి అంటారండి. మనం చూడండి, x అక్షము y అక్షం. y అక్షం పరంగా వస్తువు గరిష్టంగా ప్రయాణం చేసే దూరము గరిష్ట ఎత్తు అంటాం. ఇక్కడ సమాంతరంగా లేకపోతే x అక్షం పరంగా ప్రయాణం చేసే గరిష్ట దూరాన్ని వ్యాప్తి అంటాము. ఐ మీన్ దట్ ఇక్కడ నుంచి ఒక వస్తువు ఇలా దూకిందా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకేనమ్మా. ఇప్పుడు వ్యాప్తిని లెక్క పెట్టాలండి. వ్యాప్తికి సూత్రం ఏంటంటే తొలి వేగము ఇంటూ ఆరోహణ కాలం. తొలి వేగము ఇంటూ ఆరోహణ కాలం. వ్యాప్తిని ఇంగ్లీష్లో రేంజ్ అంటామండి. యు ఇంటూ యుఎక్స్ అంటే ఎక్స్ అక్షం పరంగా టీ అంటే ఇక్కడ ఆరోహణ, పై నుంచి కిందకి కదా అవరోహణ కాలం. లెక్క ప్రకారంగా యుఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, పర్సన్ వేగం అంతా 9 మీటర్ పర్ సెకండ్. అంటే యుఎక్స్ వాల్యూ 9 అండి. యుఎక్స్ రాయొచ్చు, రాయకపోవచ్చు. ఎందుకంటే 2 అంశాలు విభజించకుండా నేరుగా చెప్తున్నాం కాబట్టి యు అని రాయొచ్చు. 9 మీటర్ పర్ సెకండ్. టీ కట్టాలి. యు ఉన్న మన దగ్గర 9 మీటర్ పర్ సెకండ్ వేగం ఉంది. ఇప్పుడు ఇంకేంటి, మనకి టీ కావాలి. టీ అంటే మనకి భవనము టీ √2h/g. 2h/g. ఇచ్చంతా ఇక్కడ భవనం ఎత్తంతా 9 మీటర్లు. భవనం ఎత్తంతమా 9 మీటర్లు. అంటే ఇచ్చంతమా 9 మీటర్లు. దాని ప్రకారం చేద్దామండి. 2 × 9 meters by 10 by 10 2h/g అంతే కదమ్మా. t √2h/g. t ఎంత 2 h వాల్యూ 9, g వాల్యూ 10. అప్పుడు ఏమవుతుందమ్మా, ఇక్కడ √18/10 అంటే √1.8 √1.8 ఓకే. ఇప్పుడు √1.8 సెకండ్స్. √1.8 వాల్యూ కట్టాలి. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎలా వస్తుందో చూద్దామండి. ఇక్కడ √2 అంటే 1.414. √2 అంటే 1.41. కూడా అప్పించుకోవచ్చు కదా మనం. ఒకసారి ఉంచుదామండి ఇక్కడ. ఇప్పుడు ఇంకేం కట్టాలి, ఇక్కడ మనకి టీ అయిపోయింది, యూ వచ్చింది. రెండు
మల్టిప్లై చేయాలి. u range is equal to u into t, u value 9, t value root 1.8, root 1.8. ఒకసారి చూడండి 13 169, 14 అయితే ఎంతమ్మా? 14 56 5 6 14 196 వచ్చేస్తుంది. ఇక్కడ 1.35 అంత ఉంటుంది. ఇక్కడ రమారమ వాల్యూ 1.35. ఇప్పుడు ఏం చేస్తామండి? 1.35 రూట్ 1.8 అయ్యేది. 9 into 1.35 ని మనం గుణించాలండి. 9 5 45 4 5 9 3 27 3 1 9 1 9 3 12 అంటే 12.15 మీటర్. ఈ రెండు భవనాల మధ్య దూరం ఎంత? 10 మీటర్స్. ఈ రెండు భవనాల మధ్య దూరం ఎంతమ్మా? 10 మీటర్లు. అంటే R greater than D. R is always greater than D. అంటే ఈ రెండు భవనాల మధ్య దూరం కంటే రేంజ్ వాల్యూ ఎక్కువగా ఉంది. అంటే రెండు భవనాల మధ్య దూరం D 10 ప్లస్ ఎక్సెస్ ఎంత ఉంది? 2.15 మీటర్స్. అంటే తప్పనిసరిగా ఇక్కడ నుంచి ఈ వ్యక్తి పరిగెడుతూ ఇక్కడ దూకితే తప్పనిసరిగా దూకకండి. ఎందుకంటే 10 మీటర్ల లోపు వచ్చిందనుకోండి, ఈ రెండింటి మధ్య ఉండే కాలులో పడిపోతుంది. ఇది మీకు ప్లాట్ఫామ్ నాకు కనిపిస్తుంది. ప్లాట్ఫామ్ కాదు, ఇక్కడ ఎంటీ ప్లేస్, ఖాళీ ప్లేస్. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పర్సన్ ఇక్కడ దింతున్నాడు. మనకి ఏమడిగాడు? దూకగలరా లేదా లేదు. ఈ రెండు భవనాల మధ్య దూరం ఎంత? 10 మీటర్లు. కానీ ఆ పర్సన్ ఎంత దూరం దూకగలడు? 12.18 మీటర్లు దూకగలడు. ఎంత దూకగలమా? 12.15. అంటే 10 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉందంటే అర్థం ఏంటి? అతను ఈ అంచు నుంచి ఈ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర బిల్డింగ్ మీద తప్పనిసరిగా ల్యాండ్ అవుతాడంటే దాని అర్థం ఏంటి? ఈ భవనం నుంచి భవనానికి దూకగలడు అర్థం. తప్పనిసరిగా రెండవ భవనంపైకి దూకగలడు. రెండవ భవనంపైకి దూకగలడు. అదే మన పాయింట్. చాలా సింపుల్ పాయింట్ అండి. ఒక భవనం నుంచి మరో భవనానికి దూకగలదా లేదు అడుగుతున్నాడు. రెండు భవనాల మధ్య దూరం కంటే వ్యాప్తి ఎక్కువగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆ ఖాళీని దాటి అతను ప్రయాణం చేయగలడు. కాబట్టి రెండవ భవనంలోకి ల్యాండ్ అవ్వగలని చెప్తున్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు రూట్ 1.8 అంటే 1.35 అండి. రూట్ 1.8 వాల్యూ ఎంతమ్మా? 1.35. క్లియర్? ఓకే, ఒకసారి రికాల్ చేసుకోండి. ఏమైనా డౌట్ వస్తే మమ్మల్ని అడగండి. ప్రతి ప్రాబ్లము నోట్స్లో రాసుకోండి, క్షుణ్ణంగా చదవండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.